హాయ్ అండి, వెల్కమ్ టు మా ఇంటి రుచులు. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేక గుడద కపూరలు అంటారండి. ఇది తినడం. ముందుగా ఆయిల్, ఇందులో వాటర్ పోయకుండా ఉండాలి, కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఇక స్పైసెస్, ఆనియన్స్, ఇందులోని పచ్చిమిర్చి 3 కట్ చేసుకున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్, పసుపు, మీట్ వేసుకుందాం. ఇందులో వాటర్ పోయకుండా ఇలాగే వండుకోవాలండి. కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటే సిమ్లో పెట్టి చేసుకుంటే తొందరగా అయిపోతుంది. ఇందులోనే కొత్తిమీర, పుదీనా, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం అండి. ఇప్పుడు ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా. గ్యాస్ ఫ్లేమ్ సిమ్లో పెట్టే చేయాలి, హైలో పెట్టద్దు. కొద్దిగా ఆయిల్ వేసుకుంటే సిమ్లోనే కుక్ అయిపోతుంది, చాలా త్వరగా అయిపోతుంది. బిగినర్స్ కూడా చేయొచ్చు ఇది. చూసారు కదా నేను చేసిన గుడద కపూర కర్రీ. ఇందులో అల్లం వెల్లుల్లి వేసిన వీడియో స్కిప్ అయిందండి. ఆనియన్ ఫ్రై కాగానే వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్. గ్రీన్ చిల్లీ, పుదీనా వేసిన తర్వాత వేసాను. ఆ వీడియో ఒకటి స్కిప్ అయింది. ఆయిల్ వాటర్ వేయకుండా ఇలాగే చేసుకోవాలి, వాటర్ వేస్తే స్మెల్ వచ్చేస్తుంది. ఓకే అండి, ఫైనల్గా నేను చేసిన కర్రీ చూసారు కదా ఎంత బాగా కుదిరిందో. ఇందులో ఎక్కువ మసాలా వేయకుండా ఓన్లీ ఆనియన్తో చేశాను. ఆయిల్తోనే అవుతుందండి, వాటర్ యాడ్ చేయకుండా చేయాలి. మీకు నచ్చితే మీరు ఒకసారి చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్.